రిపోర్టులను కూడా మనకి ఏంటంటే అది కూడా చేయాల్సిన టెస్టులు చేయకుండా వీళ్ళకి తెలుసు ఈ టెస్టులు అవాయిడ్ చేయాలంటే హీట్ చేస్తే డిఎన్ఏ పోద్ది అని తెలుసు. అంటే హీట్ నెయ్యి అలాగా హీట్ చేస్తారు కాబట్టి డిఎన్ఏ పోతుంది, దొరకదు. డిఎన్ఏ పోతుంది, దొరకదు. ఏ టెస్ట్ చేస్తే దొరుకుతుంది? ఆ టెస్ట్ చేస్తే ఎట్లాగా దొరకదు కాబట్టి ఆ టెస్ట్ చేపించేసి బయటపడిపోయారు. ఏ టెస్ట్ చేస్తే దొరుకుతుంది? ఎంటీ డిఎన్ఏ అంటే ఏంటి? కణాల్లో డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏ న్యూక్లియో ఉన్నప్పుడు 2 కాపీస్ ఆఫ్ డిఎన్ఏ ఉంటాయి ఒక సెల్ లో. అట్లాగే మైటోకాండ్రియల్ డిఎన్ఏ, ఎంటీ డిఎన్ఏ అంటారు. ఓకే. ఈచ్ సెల్ కి 1000 నుంచి 20,000 కాపీస్ వరకు ఉంటాయి. ఎప్పుడైతే ఇటువంటి అడల్టరేషన్ జరిగిన వాటిల్లో లిమిటెడ్ గా కలిపినప్పుడు, లేకపోతే స్మెల్ మాస్క్ చేయడానికి ఇంకో దానికోసం కలిపినప్పుడు ఈ డిఎన్ఏ కాపీస్ హీట్ చేసినప్పుడు ఈ 2 కాపీలు డిగ్రేడ్ అయిపోయాయి అనుకోండి, నెగిటివ్ వస్తున్నాయి. ఎక్కువ కాపీలు ఉన్నటువంటి ఎంటీ డిఎన్ఏ టెస్ట్ చేసామనుకోండి, 20,000 కాపీల్లో 1 కాపీ ఉన్న టెస్ట్ పాజిటివ్ వచ్చేస్తుంది. సో ఆ టెస్ట్ చేయనివ్వలేదు. పీసీఆర్ డిఎన్ఏ లో హీట్ చేస్తే డిఎన్ఏ డ్యామేజ్ అయిపోద్ది, డిగ్రేడ్ అయిపోద్ది, నెగిటివ్ వచ్చేస్తే దట్ పీసీఆర్ డిఎన్ఏ టెస్ట్ కూడా చేసింది పందికొక్కు. అది కేవలం లార్డ్ కోసం, ఓన్లీ పందికొక్కు. అది కూడా 10% కంటే పైన ఉంటేనే డిటెక్ట్ అవుతుంది. అట్లా 10% అని కాదు, ఎంటీ డిఎన్ఏ టెస్ట్ అనుకోండి మీరు, ఈవెన్ 1% అప్పుడు దొరుకుతుంది. ఎంటీ డిఎన్ఏ అయితే దొరుకుతుంది.